ఓపెన్ చేయండి. అట్లా కొద్దిగా పెడితే ఇంట్లో విపరీతం తీసుకెళ్ళి అచ్చమిచ్చుకెళ్ళి జవాది అది ఒకటి అది వెరీ ఫేమస్ మన దగ్గర తీసుకుంటారు చాలా వేరే స్పాట్స్ నుండి వస్తుంటారు. ఉమెన్ గ్రూప్స్ వాళ్ళు తయారు చేస్తారు. మనం వాళ్ళు మంచి ట్రైనర్లు ఉండేవాళ్ళు మనం అక్కడ పెట్టి మన ఆల్ కాంగ్రెస్లో పంపిస్తాం. ఎక్కువ మదనపల్లి బయట నుండి కూడా ఎందుకంటే దేవాళ్ళు బాగా సేల్స్ అయ్యేసి దాని గురించి కూడా కొంచెం కదా అనుకుంటుంది. మీరు ఇవన్నీ హైకోర్టు నుండి సీజే గారితో ఇంక్లూడింగ్ వాళ్ళ మిస్సెస్ వస్తారు. నెలకు చూస్తాను. కస్టమర్స్ ఎక్కువ అంటే అన్నీ అడుగుతూ ఉంటారు. రెగ్యులర్గా పంచముఖి సేల్స్ అవుతాయి. పంచముఖి బాగా సేల్ అవుతున్నాయి. మన సప్తముఖి రుద్రాక్షలు బాగా వేసుకుంటారు. మహాలక్ష్మి సేల్స్ అని ఇంకా రుద్రాక్షలు ఒక్కొక్కరు యూజ్ని బట్టి వేసుకుంటాం. ఇది ఫేమస్ geographical identification మనకి రీసెంట్గా కార్పొరేట్ కూడా చేస్తాం.
మైన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అట్లా వేరియస్ కార్పొరేషన్ వాళ్ళకి డెలిగేట్స్ వస్తారు బయట. సార్ ఆనరబుల్ సీఎం సార్ మీ దగ్గరికి డెలిగేట్స్ వచ్చారు. గిఫ్ట్ సిస్టమ్ ఎలా అనేది తయారు చేసి ఎన్ఐడి ఆఫీసర్ చేయించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ మన విశ్వవిద్యాలయం మార్కెట్ వాళ్ళకి ఏం డిజైన్ కావాలో చేసి దీంట్లో ప్రోడక్ట్స్ మన ఆర్టిసన్స్ వచ్చి మన అనంతపురం ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో బుక్లు ఉంది, ఇది డై ఇది ఫోటో మంచిగా అతికించుకునేది ఇలాగ పెట్టి ఇదే ఇలా పెట్టి ఒక గిఫ్ట్ సిస్టమ్ పెట్టి ఇలా దీనికి ఏమీ నేను అక్కడే రిలేషన్గా ఆంధ్ర సీఎం గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చారు. దీంట్లోనే మనం ఢిల్లీ పంపిస్తాం. అందుకని ఈ దీంట్లో ప్రమోట్ చాలా మంది అడుగుతున్నారు ప్రైమ్ మినిస్టర్ గారు ఇది ఇంట్లో ఏదైనా పెట్టుకోండి, ట్రెడిషనల్గా ఉంటుంది, ఎన్వైర్మెంట్ పొల్యూషన్ ఇంకా ఉన్నాయి బాబు ధర్మవరం పోయి తీసుకొచ్చుకున్నారు. ఓపెన్ చేయండి బాగా మొత్తం ఓపెన్ అన్నా చూపించండి సార్. మొన్న మనం సీఎం గారు ప్రైమ్ మినిస్టర్ దాంట్లోనే అవి ఏమేమి ఉన్నాయి ప్రైమ్ మినిస్టర్ సార్ పంపించారు విజిట్స్ అవును సార్. ఏమేమి ఐటమ్ మొత్తం 7 ఐటమ్స్ పంపించాను. మొత్తం స్టోరీ ఉంటుంది. మళ్ళీ ఇది అది పంపాలి. ఈరోజు లేపాక్షి ఏపీ హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఒక ముఖ్యమైన దినం. ఎందుకంటే మా శాఖ అమాత్యులు మంత్రి గారు శ్రీమతి సవితా మేడం గారు అదే పనిగా మేడం ఎంతో బిజీగా ఉన్న అసెంబ్లీ అన్నీ ఉన్నా కూడా మేము ఇన్వైట్ చేయగానే వెంటనే మా షోరూమ్కు ఈరోజు వచ్చినందుకు మా అందరి సిబ్బంది తరఫున మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో 53 to 56 క్లస్టర్స్ ఉన్నాయి, అంటే హ్యాండిక్రాఫ్ట్స్ క్లస్టర్స్ ఉన్నాయి. ఈ క్లస్టర్స్లో రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం టు అనంతపూర్ ఎన్నో విభాగాలు, చేనేత కావచ్చు, అలాగే హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు మనకున్నాయి. ఇక్కడ అన్ని డెవలప్మెంట్ చేస్తూ మనకి ఈరోజు 2,05,000 మంది ఆర్టిసన్స్ మాకు రిజిస్ట్రేషన్లో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మోడర్నైజ్గా ఇంకా డెవలప్ చేయడానికి ట్రైనింగ్స్, వీళ్ళ యొక్క మార్కెట్స్ను పెంపొందించడానికి ఎగ్జిబిషన్స్ ఇవన్నీ చేస్తున్నా. మొన్ననే మినిస్టర్ గారు పదవి స్వీకారం తర్వాత ఒక చిన్న మీటింగ్ తీసుకున్నారు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము. మేడం కూడా దాని మీద ఇంకా ఎలా చేయాలని చెప్పి ఒక మీటింగ్ తీసుకొని మాకు ఆవిడ డైరెక్షన్స్ వాట్ ఎవర్ మేడం ఇస్తారో మేము
తూచా తప్పకుండా చేసి ఈ యొక్క కార్పొరేషన్ను ఇంకా పెంపొందించాలని చెప్పి మా యొక్క ఆశ. వీ నీడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అవర్ మేడం సవితా మేడం గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నిజంగా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇన్ని కళలు ఇక్కడ హస్తకళలు అన్ని కళలు అందరికీ ఉపయోగపడేటివి. సామాన్యమైన ప్రజల దగ్గర నుంచి అత్యున్నతమైన స్థాయి ఉండేవారి వరకు ఉపయోగపడే ప్రతి వస్తువు ఇక్కడ దొరకటం నిజంగా చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. నన్ను డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు తెలియజేశారు ఏంటి వాట్ అనేది. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం లేపాక్షి ఎంపోరియంస్ మొత్తం 16 ఇక్కడ ఉన్నాయి, 3 బయట ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. అదేవిధంగా మేము కూడా తెలియజేసేది, మేము కూడా చేయబోయేది కూడా ఒకటే. ఇంకా కొన్ని మన రాష్ట్రంలో ఎంపోరియంస్, లేపాక్షి ఎంపోరియంస్ కొన్ని రీమోడల్ చేయాల్సిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి, అవి కూడా చేయబోతున్నాం. అదేవిధంగా హస్తకళాకారులకు మరికొంత ఉపాధి పెంచే విధంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది అందరి బాధ్యత, రాష్ట్ర ప్రజలందరి బాధ్యతగా స్వీకరించాలి. ఎందుకంటే హస్తకళాకారులు పరిస్థితి కూడా చాలా బాగాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడున్న ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఇంటికి అవసరమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని కొనవలసిందిగా కూడా తెలియజేస్తున్నాం. ఇండైరెక్ట్గా రాష్ట్రానికి ఇక్కడున్న ప్రజలందరికీ మనం ఇక్కడ మన హస్తకళాకారులందరికీ సహాయపడిన వాళ్ళం అవుతామని కూడా తెలియజేస్తున్నాం. ఈ షోరూమ్ ఇతర రాష్ట్రాల్లో కూడా మరికొన్ని కూడా మేము ప్లాన్ చేయబోతున్నాం. అదేవిధంగా విదేశస్తులు కూడా నేను ఇప్పుడు ఇక్కడికి విజిట్కి వస్తే వాళ్ళు ఇక్కడి నుంచి విదేశాలకు తీసుకెళ్తున్నామంటే లేదు మేము విదేశాల్లో కూడా పెట్టబోతున్నాం అని కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు 80 కోట్ల టర్నోవర్ ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరమే 100 కోట్ల టర్నోవర్ కూడా నేను తీసుకురాబోతున్నామని కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ స్టాఫ్ కూడా ఇతర షాపుల్లో కూడా పోలిస్తే నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ స్టాఫ్ కూడా చూస్తున్నా చాలా రెస్పాన్సిబిలిటీ. గతంలో కూడా నేను 4-5 సార్లు ఈ షాప్కి వచ్చాను, అప్పుడు కూడా రిసీవింగ్ అలాగే ఉంది. ఇప్పుడు మినిస్టర్గా నేను వచ్చినప్పుడు కూడా రిసీవింగ్ అలాగే ఉంది. కాబట్టి దయచేసి అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, మన సంపదని మనం సృష్టించుకుందాం, అభివృద్ధి చేసుకుందామని కూడా తెలియజేస్తూ ఈ హస్తకళాకారులకు, లేపాక్షి ఎంపోరియంకు, రాష్ట్రానికే మరింత కీర్తి తెచ్చే విధంగా మేము చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం.